10 మిరపకాయలు, సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం అంటే 3-4 చిటికలు పసుపు. ఇన్ని మసాలా మొత్తం పోదు, ఎంత కావాలంటే దంచిన మసాలాలో ఇంత మసాలా వేయాలంట. ఎంత ఉంటే ఒక 10 చిటికెళ్ళు, 20 చిటికెళ్ళు అల్లం, పేస్ట్, కొత్తిమీర వచ్చింది. ఇప్పుడు దోస్తులు కొత్తిమీర వచ్చింది. ఇప్పుడు దోస్తులు ఇంత కారపొడి వేయాలి. ఒక 200 గ్రాములు పెరుగు వేయాలి. నెయ్యి వేయాలి, ఒక 2 చెంచాలు. 1 స్పూన్ కాదు, 2 చెంచాలు. 2 చెంచాలు నిండా రాలే. సరే. ఇప్పుడు ఇది గిర 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 తిప్పి మిక్స్ చేయాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇట్లా ఇట్లా పైన చేయొద్దు, పైన చేయకూడదు. ఇట్లా దీన్ని మసాజ్ చేయాలి బాగా, లోపల మసాజ్, థై మసాజ్ చేస్తుంటే మసాజ్ చేయాలన్నమాట. బాగా మసాజ్ చేయాలి, మొత్తం మసాలా మిక్స్ అయిపోవాలి. ఇలా చేయాలి, బాగా కలపాలి. అక్కడ కలపడం టాలెంట్ ఒకటి, అది కలారి. టాలెంట్ అందరూ ఉండదు, ఉంటుందా? అందరూ ఇట్లా కలిపేస్తారు. చికెన్ లోపలికి వెళ్ళాలి మసాలా. ఇట్లా ఎంత పిసికితే అంత అయిపోతుందా? మసాలా కొంచెం వేయాలి ఇంకా. చూద్దామా ఫస్ట్ కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది.